తణుకు పట్టణం సజ్జాపురం భవిష్యత్తు సాంకేతిక ప్రపంచానికి నాంది పలికిన ఓ విద్యా విప్లవ వేదిక. ఆదిత్య నెక్స్ట్ జెన్ ఏఐ అండ్ రోబోటిక్స్ స్కూల్ చైర్మన్ గురుజు ఆదిశేషు గారు స్ఫూర్తితో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా ఘనంగా నిర్వహించిన రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జిబిషన్ విద్యార్థుల ప్రతిభ, సృజనాత్మకత అక్కడికి విచ్చేసిన పలువురిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇది కేవలం ఒక ఎగ్జిబిట్ కాదు, ఇది చిన్నారుల కళలకు రెక్కలు కట్టిన టెక్నాలజీ మహోత్సవం. 50కు పైగా వర్కింగ్ రోబోటిక్స్ మరియు ఏఐ ప్రాజెక్ట్స్ విద్యార్థులే స్వయంగా రూపకల్పన చేసి తయారు చేసి తమ తల్లిదండ్రులకు, సందర్శకులకు స్పష్టంగా వివరించి తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసిన స్ఫూర్తిదాయక ఘట్టం. పుస్తకాలలో మాత్రమే కాదు, ప్రయోగాలలోనూ ముందుండే ఆదిత్య విద్యార్థులు ఫ్యూచర్ సైంటిస్ట్ గా తమ మేధస్సును చాటి చెప్పారు. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, దీన్ని మనం ఆర్డినో యూనిట్ ఏంటంటే మన సిస్టమ్కి ఒక బ్రెయిన్ లాంటిది. అది వెంటనే ప్రాసెస్ చేసుకొని ఇది సర్వో మోటార్. ఈ సర్వో మోటార్కి సిగ్నల్ పంపిస్తుంది, డేటా పంపిస్తుంది. అప్పుడు వెంటనే సర్వో మోటార్ గేట్ ఓపెన్ చేస్తుంది. అప్పుడు ఆ కారు వెళ్ళి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ తణుకు అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ విద్యార్థుల సృజనాత్మకతను అభినందిస్తూ చిన్న వయసులోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై శిక్షణ ఇవ్వటం అభినందనీయమని ప్రశంసించారు. స్కూల్ గ్రౌండ్ లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఈ వేడుకను మరింత ఉత్సాహభరితంగా మార్చాయి. చైర్మన్ గురుజు ఆదిశేషు, డైరెక్టర్ గురుజు రమాకాంత్, హెడ్ మాస్టర్ శ్రీనివాస్, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల సమక్షంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిలిచింది. గురువులతో కూడుకున్నటువంటి వైద్యులు ఆయన ఆశీస్సులు మా పిల్లలకి ఉండాలి. ఆయన బహుమతి చేద్దామని. I request Srinivas sir, HM of Aditya AI and Robotics School, to offer a booklet to Ram Raman. శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు పిల్లల్ని జాయిన్ చేసేస్తున్నారు. మీకెంత బాధ్యత ఉందో ఇక్కడ స్కూల్ నిర్వహించే ప్రిన్సిపాల్ గారికి కానీ, స్కూల్ యాజమాన్యానికి కానీ అంతే బాధ్యత ఉండాలి. మీ తల్లిదండ్రులకి ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యతని ఇవాళ ఆదిశేషు గారు, రమాకాంత్ గారు తీసుకున్నారు. ఎందుకంటే ఇవాళ ఈ వాతావరణం చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఈ రోజు ఈ వాతావరణం ఒక కుటుంబ సభ్యుల సమ్మేళనంలాగా ఉంది తప్ప ఒక స్కూలు యానివర్సరీ ఫంక్షన్ లా లేదు. చక్కగా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. చక్కగా ఏంటి స్టాల్స్ అన్ని చూస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం ఆశలు పెట్టుకున్న మీకు పర్వాలేదు, మా ఆదిశేషు గారు, రమాకాంత్ గారు చూసుకుంటారులే అనే ఒక లెక్కలేని వనం మాత్రం కనపడుతుంది. ఈ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఆదిశేషు గారికి, మన రమాకాంత్ గారికి, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఆశీస్సులు ఎల్లవేళలా కూడా వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ గారు రావాల్సి ఉంది. ఆయన ఇవాళ అసెంబ్లీ అయిపోయిన తర్వాత పిఎస్సి మీటింగ్ ఉండడం కోసం ఆయన ఆగిపోయారు. రేపు తప్పనిసరిగా వస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. రేపు తప్పనిసరిగా ఆయన తీసుకొస్తాం. తణుకు ఒక చక్కని వాతావరణంతో కూడిన పట్టణం మంది.
ఆ తణుకు పట్టణంలో ఎంతో మంది మేధావులు పుట్టారు, ఇండస్ట్రీస్ పెట్టారు, స్కూల్స్ పెట్టారు, మంచి మంచి ఇండస్ట్రీస్ పెట్టి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఇటువంటి తరుణంలో 2018లో స్టార్ట్ అయిన ఆదిత్య స్కూల్, ఆదిత్యుడంటే ఎవరో కదమ్మా, మన సూర్య భగవాన్ కనిపించే భగవంతుడే. ఆయన ఎంతైతే వెలుగునిస్తారో ఈ ఆదిత్య స్కూల్లో చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ఆదిశేషి గారు, రమాకాంత్ గారు, ఉపాధ్యాయులు కూడా మీ పిల్లలకి ఎంత భవిష్యత్తు ఇవ్వగలరనే గ్యారంటీ మాత్రం మేము చెప్పగలం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా, మా మనవడు కూడా ఇళ్ళలో చదివిస్తున్న వేదాంశం ప్లే స్కూల్లో, అతని మీద నాకు ఎంత నమ్మకం ఉంటే నేను ఎంత గట్టిగా చెబుతున్నాను. ఆయన ఒక హిస్టరీ మీకు చెప్తున్నా. ఆదిశేషి గారు పుట్టుకతోనే ధనవంతుడేం కాదు. ఆయన పీజీ చేసిన తర్వాత ట్యూషన్ చెప్పుకున్నాడు. ఆయన చిన్న స్కూల్లో పనిచేశారు, కాలేజీల్లో పనిచేశారు. అటువంటి కష్టపడ్డ వ్యక్తి ఈ రోజున ఆదిత్య స్కూలు నిర్మాణానికి దోహదపడడానికి, ప్రతి ఇటుక పేర్చి ఈ పిల్లల భవిష్యత్తు యొక్క ఆకాంక్షలు తీర్చడానికి ఆయన ఎప్పుడు నడుం కట్టుకున్నారు. అటువంటి వ్యక్తి క్రమశిక్షణతో, ఎవరు నాకు తెలుసున్న ఆయన ఎవరినో కూడా ఒక మాట అంటూ నేను ఎప్పుడు చూడలే. మరి మీ పేరెంట్స్ అందరూ కూడా, అమ్మ ఏ రోజునన్నా పిల్లల్ని కానీ మీరు ఎవరి విషయంలో ఏమైనా ర్యాష్గా మాట్లాడారమ్మా చెప్పండి అమ్మ, ఒకసారి చేయగలుగుతుంది అమ్మా, ఎవరు ఏం చెప్పలేదు. ఎందుకంటే ఆయనకి సంస్కారం ఉంది, సంస్కారంతో కూడిన క్రమశిక్షణ ఉంది. అటువంటి వ్యక్తి దగ్గర మన పిల్లలు చదివితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మన ఆదిత్య స్కూల్కి, అలాగే ఆశీష్ గారికి ఉండాలి. 2018లో తక్కువ స్ట్రెంత్ స్టార్ట్ అయిన ఈ సంస్థ ఈ సంవత్సరానికి 900 మందితో ఇవాళ దివ్య దేవాభరణంగా వెలుగుతుందంటే కారణం మీ తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్, మీ తల్లిదండ్రుల యొక్క ఆదరణ అతనికి ఉంది. అలాగే రోబోట్ సెక్షన్ లాస్ట్ ఇయర్ ఎమ్మెల్యే మేము అంతా కలిసి వచ్చి ఓపెన్ చేశాం. ఇవాళ అది ప్రత్యక్షంగా అది మన ఎదురుకుండా నడుస్తుంది. పిల్లలకి అంత ట్రైనింగ్ ఇస్తున్నారు. రేపు ఫ్యూచర్ కూడా ఆలోచిస్తున్నారు. రేపు ఫ్యూచర్ కూడా ఆలోచించి రమాకాంత్ గారు ఇవాళ ఎంత డిజైనింగ్ చేసి మనందరినీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా తక్కువ సమయంలో మనకు అన్ని రకాలుగా విద్యా బోధనలు అంతా కూడా అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు తెలుసుండి ఏ ఇండస్ట్రీలోనైనా స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ. అటువంటి వ్యక్తుల ఆదర్శంగా తీసుకుని ఇవాళ తణుకులో మన ఎదురుకుండానే మెగాస్టార్ కనిపిస్తున్నారు ఆదిశేషి గారు. అటువంటి వ్యక్తుల సమక్షంలో మనమంతా కూడా వెళితే, వాళ్ళ మార్గంలో మనం వెళ్తే మనందరికీ కూడా భవిష్యత్తు ఉంటుంది. అలాగే రమాకాంత్ గారిని, ఆదిశేషి గారిని మీరు అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఇవాళ మాకు ఈ స్టేజీ మీద మాట్లాడే అవకాశం కల్పించి మమ్మల్ని గౌరవపదమైన పదవిలో పెట్టిన ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సమూహ శక్తి. అటువంటి వ్యక్తిని మనం ఎప్పుడూ కూడా నీతికి నిజాయితీకి మారిపోయిన మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి ప్రతి క్షణం కూడా మేము శ్వాస ఉన్నంత వరకు మేము ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటాం. సజ్జాపురం ఆదిత్య ఇది ఒక స్కూల్ మాత్రమే కాదు, ఇది భవిష్యత్తు శాస్త్రవేత్తల పుట్టినిల్లు. ఇది సాంకేతిక విద్యలో కొత్త అధ్యాయం. తణుకులో టెక్నాలజీకి నూతన దిశ చూపించిన ఆదిత్య నెక్స్ట్ జెన్ AI అండ్ రోబోటిక్స్ స్కూల్ ను పలువురు మేధావులు ప్రశంసిస్తున్నారు. DC motor sir, నైట్ మోటార్ డ్రైవర్ సార్. ఇవన్నీ ఈ మోటార్స్ అన్ని దీనికి కనెక్ట్ అయ్యి ఉంటాయి సార్. ఇదేమో వీల్స్, ఇదేమో స్విచ్. ఇది మన డిజేబుల్డ్ పీపుల్స్ కి అండ్ మన హ్యూమన్స్ వెళ్ళలేని ప్లేసెస్ కి వెళ్ళి ఇది మనకి అక్కడ నావిగేట్ చేసి అండ్ ఎక్స్ప్లోర్ చేసి ఆ ఎన్విరాన్మెంట్ గురించి చెప్తుంది. పంపిస్తే మనకి 2 టైప్స్ సేవ్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి మనం హ్యూమన్స్ లైఫ్ సేవ్ అవుతుంది అండ్ సెకండ్ వచ్చేసి మన హ్యూమన్స్ కి ఇచ్చే శాలరీ, అక్కడ పనిచేసే వాళ్ళకి ఇచ్చే శాలరీ సేవ్ అవుతుంది. సో దీని వల్ల మనకి ఈ టైప్ ఆఫ్ అన్ని సేవ్ అవుతుంది. లేదా మనకి చాలా మన లైఫ్ లో రిస్క్ పడకుండా ఈ రోబోట్ అనేది కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అంటే ఇది మనకి రోబో సినిమా లాగా మొత్తం మనకి వాళ్ళని ఎలా అయితే కాపాడుతుందో ఇది కూడా అలాగే చేస్తుంది. థ్యాంక్ యూ. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్.
ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.